హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వుడ్స్ తాకీదు, హంటర్ కమిషన్ ఈ రెండు టాపిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి లైను చదువుకొని దానిలో ఇంపార్టెంట్ బిట్స్ కింద అండర్లైన్ చేస్తూ ఉన్నాను. వుడ్స్ తాకీదు 1854. 1853 నాటికి భారతదేశం తూర్పు ఇండియా వర్తక సంఘ పాలనలోనే ఉండేది. వారు భారతదేశ విద్యలో కొన్ని మార్పులు తీసుకురావాలని భావించారు. భారతదేశంలో విద్యారంగ ప్రగతిని అంచనా వేయడానికి, మార్పులను సూచించడానికి ఒక పార్లమెంటరీ కమిటీని నియమించారు. ఈ పార్లమెంటరీ కమిటీ తన సలహాలు, సూచనలను అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్ అయిన చార్లెస్ వుడ్ ఆమోదించాడు. ఇదే వుడ్ విద్యా తాకీదు అనే పేరుతో వాడుకలోనికి వచ్చింది. వుడ్స్ తాకీదు భారతదేశంలో స్థానికంగా నిరసనలు ప్రారంభం కావడంతో భారతీయ విద్యా విధానాన్ని పరిశీలించి కావలసిన మార్గదర్శక సూత్రాలను సూచించాలని ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ బోర్డు అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఆనాటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కర్జన్ ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. కమిటీని ఏర్పాటు చేసిన వారు లార్డ్ కర్జన్, డైరెక్టర్ బోర్డు అధ్యక్షుడు చార్లెస్ వుడ్స్ భారతదేశంలో ఉన్న విద్యా పరిస్థితులను అధ్యయనం చేసి తన నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించాడు. భారతదేశ విద్యా చరిత్రలో వుడ్స్ నివేదికను మాగ్నా కార్టాతో, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. భారతదేశ విద్య చరిత్రలో వుడ్స్ నివేదికను మాగ్నా కార్టాతో పోల్చిన వారు హెచ్ఆర్ జేమ్స్. ఇప్పుడు వుడ్స్ తాకీదులోని సిఫార్సులను చూద్దాము. భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. విద్యా లక్ష్యం భారతీయులను ప్రభుత్వానికి కేవలం సేవకులుగాను, దుభాషీలుగాను రూపొందించడమే కాకుండా భారతీయ ప్రజ్ఞను, నైతిక విలువలను పెంచుతూ కంపెనీని అభివృద్ధి పరచడానికి తోడ్పడాలి. ఆంగ్ల భాషను కేవలం అభిరుచి, జిజ్ఞాస, భాషా జ్ఞానం ఉన్నవారికి మాత్రమే బోధించాలి. మిగతా విద్యార్థులు తమ విజ్ఞానాన్ని తమ మాతృభాషలో నేర్చుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖలను ఏర్పాటు చేసి ప్రజా విద్యాధికారిని నియమించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. కలకత్తా, ముంబై, చెన్నై నగరాలను విశ్వవిద్యాలయ కేంద్రాలుగా ఏర్పాటు చేసి వాటికి అనుబంధంగా కళాశాలల పర్యవేక్షణ, అభివృద్ధి, విద్యా ప్రమాణాలు కాపాడడం, కళాశాల విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, పట్టాలివ్వడం మొదలైన విధులను నిర్వహించాలి. విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానం పాటించాలి. బాలికా, స్త్రీ విద్యనందించే సంస్థలకు, వ్యక్తులకు ప్రోత్సాహం కల్పించాలి. ఉపాధ్యాయ శిక్షణాలయాల ఆవశ్యకత స్థాపనకు కృషి చేయాలి. ప్రైవేటు సంస్థలకు విద్యాలయాలను స్థాపించడానికి తగిన ప్రోత్సాహం, సహాయక గ్రాంటులను మంజూరు చేయాలి. ఇప్పుడు ఈ కాలంలో విద్యను, వుడ్స్ తాకీదు కాలంలో విద్యను 5 రకాలుగా విభజించి బోధించడం జరుగుతుంది. అవి ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. వుడ్స్ నివేదిక ఫలితాలు. భారతదేశ చరిత్రలో వుడ్స్ నివేదిక ప్రముఖ స్థానం వహిస్తుంది. చార్లెస్ వుడ్స్ను ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడిగా పేర్కొంటారు. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్స్ నివేదికను అనుసరించి అనేక రాష్ట్రాలు విద్యా శ్రేణులుగా ఏర్పడ్డాయి. వుడ్స్ నివేదిక సూచనలు 1964, 1966 జాతీయ విద్యా కమిషన్ ఏర్పాటు చేసే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు సంస్థలను, విద్యాలయాలను స్థాపించడానికి సహాయక విరాళాల నియమావళిని రూపొందించడం జరిగింది. విశ్వవిద్యాలయాల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. వుడ్స్ నివేదిక ప్రకారం 1857లో మద్రాస్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయాలను పాశ్చాత్య విద్యా విధానంతో నెలకొల్పబడిన తొలి భారతీయ విశ్వవిద్యాలయాలు
తొలి భారతీయ పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు. ఇందులో లండన్ విశ్వవిద్యాలయాల నమూనాలో బోధన జరపడమే కాకుండా పరీక్షలు జరిపి పట్టాలు ఇచ్చే బాధ్యత వాటికి ఉంటుంది. ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు విశ్వవిద్యాలయ ప్రవేశార్హత నిర్ణయించే పరీక్షను నిర్వహించే పనిని ఈ విశ్వవిద్యాలయాలు చేపట్టాయి. ఈ పరీక్షను మెట్రిక్యులేషన్ పరీక్ష అంటారు. ఇంగ్లాండ్ కంటే ముందుగానే కలకత్తా విశ్వవిద్యాలయంలో 1877లోనే స్త్రీలకు ప్రవేశాన్ని కల్పించింది. కావున భారతదేశంలో చంద్రముఖి బసు, ఈ బిట్టు కూడా ఒకసారి అడగడం జరిగింది. చంద్రముఖి బసు అనే తొలి భారతీయ మహిళ మొట్టమొదటిసారిగా పట్టభద్రురాలైంది. ఇంగ్లాండులో 1878లో మహిళకు ప్రవేశాన్ని కల్పించారు. 1877లో కలకత్తా విశ్వవిద్యాలయం మహిళలకు ప్రవేశాన్ని కల్పించింది. 1877లో కలకత్తా విశ్వవిద్యాలయం మహిళలకు ప్రవేశాన్ని కల్పించింది. 1881లో మద్రాసులో, 1883లో బొంబాయి విశ్వవిద్యాలయాలు మహిళలకు అవకాశాన్ని కల్పించాయి. 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు. ఎవరికి అప్పగించారంటే రాష్ట్ర ప్రభుత్వాలకు. 1875లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను అలీఘర్లో స్థాపించారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే, అలీఘర్. 1882లో ఆగ్రాలో హలక్ బందీ అనే పాఠశాలను స్థాపించారు. 1882లో ఆగ్రాలో హలక్ బందీ అనే పాఠశాలను స్థాపించారు. 1878లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను లండన్లో ఏర్పాటు చేశారు. 1878లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను లండన్లో ఏర్పాటు చేశారు. హంటర్ కమిషన్ 1882-83. వుడ్స్ తాకీదు విద్యా వ్యాప్తికి తగిన సూచనలు చేసినప్పటికీ అవి సరిగా అమలు కాలేదు. భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్య పరిస్థితిని పరిశీలించడానికి ఈ కమిషన్ను నియమించారు. భారతదేశంలో ప్రాథమిక విద్య స్థితిగతులను తెలుసుకొని ప్రాథమిక విద్యను విస్తరించడానికి అవసరమైన విధానాలను తెలియచేయడం, మిషనరీ సంస్థల పరిస్థితులను తెలుసుకోవడం, ప్రైవేటు విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం అనుసరించవలసిన విధానం, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల స్థితిగతులు, వాటి ప్రాముఖ్యత తెలియచేయవలసినదిగా బ్రిటిష్ ప్రభుత్వం సూచించింది. ఈ వుడ్స్ తాకీదులోని సిఫార్సులను పరిశీలించి వాటి అమలుకు తగిన సూచనలు మరియు ప్రాథమిక విద్యలో మార్పుల గురించి ఏ చర్యలు తీసుకోవాలో పరిశీలించి ఒక నివేదికను సమర్పించాలని ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ కంపెనీ సభ్యుడు అయిన విలియం హంటర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో 1882 ఫిబ్రవరి 3న 20 మంది సభ్యులతో 1882 ఫిబ్రవరి 3న హంటర్ కమిషన్ను ఏర్పాటు చేశారు. 1882 ఫిబ్రవరి 3 హంటర్ కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఈ హంటర్ కమిషన్నే తొలి భారతీయ విద్యా కమిషన్గా కూడా పిలుస్తారు. తొలి భారతీయ విద్యా కమిషన్ 1878లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎక్కడ ఏర్పడిందంటే ఇది లండను. 1878లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఏర్పడింది. ఇందులో జరిగిన ఆందోళన వల్ల ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు. హంటర్ కమిషన్లో సిఫార్సులు: ప్రభుత్వం లేదా ఎయిడెడ్ సాధారణ పాఠశాలల స్థానిక సదుపాయాలన్నీ ప్రతి ఇన్స్పెక్టర్ తన విభాగంలో అందేటట్లు చూడాలని మేము సిఫార్సు చేస్తున్నాం అని హంటర్ కమిషన్ సూచిస్తుంది. ప్రాథమిక పాఠశాలల స్థాపన, యాజమాన్యం బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలి. మాధ్యమిక విద్యా నిర్వహణను ప్రైవేటు వారికి అప్పగించాలి. ఉన్నత విద్యా నిర్వహణను విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి.
నిత్య జీవితానికి పనికి వచ్చే భౌతిక శాస్త్రం, వ్యవసాయం, క్షేత్రగణితం ప్రాథమిక విద్యా ప్రణాళికలో ఉండాలి. మతపరమైన బోధనలను పాఠశాలల్లో చేర్చరాదు. వెనుకబడిన వర్గాల వారికి, గిరిజనులకు, స్త్రీలకు విద్యాలయాల్లో ఉచిత ప్రవేశం కల్పించాలి. స్వదేశీయులు స్థాపించి నిర్వహిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించాలి. మాతృభాష మాధ్యమంలోనే విద్యా బోధన చేయాలి. విద్యా బోర్డులు ప్రాథమిక విద్యకు నిధులు సమకూర్చే బాధ్యతను తీసుకోవాలి. 1887లో భారతదేశ పాఠశాలల్లో వాడుతున్న పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం కమిటీ ఏర్పాటైనది. ఇవన్నీ కూడా హంటర్ కమిషన్లోని సిఫార్సులు.